గురుగారు, సృష్టిలో పరిణామం, పరివర్తన రెండు సహజం. అయితే సృష్టి మొత్తంలో పరిణామం లేనిది ఏదైనా ఉందా? సృష్టి మొత్తంలో పరిణామము లేనిదంటూ ఏదీ లేదు. సృష్టికి కారణమైనటువంటి వాడెవ్వరో అతడికి పరిణామం అనేటువంటిది లేదు. ఎప్పుడూ ఒకే రకంగా ఉంటాడు. మొత్తం అంతటిలోనూ అవతరించినటువంటి ఆ బ్రహ్మగారి సృష్టిలో వచ్చినటువంటి 84 లక్షల జీవరాశులు కానీ, లోకము యొక్క భౌతికమైనటువంటి రూపంలో కానీ అనేక రకాలైనటువంటి పరిణామములు, మార్పులు అనబడేటువంటివి సహజం. ఏ మార్పు లేనటువంటి వస్తువు ఒకే ఒక్కటి ఉన్నది. ఏది అంటే సృష్టికి ముందు, సృష్టి తరువాత, సృష్టి ఉన్న సమయంలో మొత్తం అన్ని కాలముల యందు శాశ్వతమయ్యున్నటువంటి వారు ఎవరో వాడికి మాత్రము పరిణామ దశ లేదు. సదా 16 వర్ష ప్రాయ. అసలు అవతరించడమే అట్లా అవతరించాడు, ఉండటం అలాగే ఉన్నాడు. ఎంతకాలం ఉంటాడు అంటే కాలం అంతా ఉంటాడు. కాలం యొక్క స్వరూపం కూడా అతడే. కాలానికి కూడా పరిణామం ఉన్నది. పగలు రాత్రి అనేవి వస్తున్నాయి కదా. కనుక ఎవరైతే వీటికన్నిటికీ ఆధారమైనటువంటి భగవంతుడు అని మనం చెప్పుకుంటున్నామో అతడికి మాత్రం పరిణామం లేదు. ఆ ఒక్కడు మాత్రం ఏ పరిణామం లేకుండానే అట్లాగే ఉన్నాడు. ఆయన ఉండగానే ఎన్నో మహాయుగాలు గడిచినాయి, యుగాలు గడిచినాయి, మహాయుగాలు గడిచినాయి, మన్వంతరాలు గడిచినాయి, అర్బుదములు గడిచినాయి, అనేకములైన కాలము గడుస్తుంది. ఎంతకాలం గడిచినా, ఎన్ని మహాయుగాలైనా శాశ్వతంగా ఉండేవాడు మాత్రం పరిణామము లేనటువంటి వాడు భగవంతుడు ఒక్కడే. ఏకో నారాయణో హరిహి. అంతే తప్ప మిగిలినవన్నీ పరిణామము కలిగినటువంటివి. యదృశ్యం తన్నశ్యతి. ఏది కనపడదో అది శాశ్వతమైనది, దానికి పరిణామ దశ లేదు. కనుక పరిణామ దశ లేని వారు ఎవరయ్యా అంటే ఒక భగవంతుడే. ఇప్పటి వరకు భగవంతుడు ఇదిగో ఇలా ఉంటాడు, ఇలా ఉన్నాడు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు, కానీ నేను చూచాను అని చెప్పిన వాళ్ళు ఎవరున్నారు? ఒకవేళ ఎవరైనా చెప్పినా నేను ఇప్పుడే వెళ్ళి అమ్మవారితో మాట్లాడొచ్చాను, ఇప్పుడే వెళ్ళి కృష్ణుడితో మాట్లాడొచ్చాను అని చెప్పేటువంటి పండితులు లోకంలో ఉన్నారు. వాళ్ళకు ఒక్కసారి నమస్కారం చేద్దాం. కానీ అస్సలు కనబడని వాడు ఎందుకు కనబడడు అనేది మరలో ప్రశ్న. అతడికి రూపం లేదు గనక కనపడడు. నిరాకార, నిర్గుణ, అవ్యయ, అతీత, ఇలా అనేకములైన లక్షణాలు ఉన్నాయి. అసలు ఆకారమే లేనటువంటి వాడు ఎలా కనపడతాడు మనకు? ఏదో ఒక ఆకారం ఉన్నప్పుడు కదా వస్తు దర్శనం అయ్యేది మనకు, వ్యక్తి దర్శనం అయ్యేది. ఒక రూపం ఉన్నప్పుడు. అసలు ఏ రూపం లేనప్పుడు అక్కడ కేవలం ఉన్నది ఏదయ్యా అంటే శక్తి మాత్రమే. ఆ శక్తియే మనం ఒక రూపంగా భావించుకుని దానికే భగవంతుడు అని పేరు పెట్టి పూజిస్తున్నాం. ఆ శక్తికి ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది. మనలో ఉన్న శక్తి కొంతసేపు పనిచేస్తే ఆయాసం రావచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, పడుకోవచ్చు. కానీ అక్కడ శక్తి అయిపోవటం అనేటువంటిది లేదు. ఎంతకాలమైనా అట్లాగే ఉంటాడు. అలా ఉండేవాడు కనుకనే వాడు శాశ్వతుడు. పరిణామము లేనివాడు కేవలము భగవంతుడు ఒక్కడే.